మహాభారత యుద్ధంలో భీష్మ పితామహుడు అంపశయ్య మీద పడుకుని ఉన్నాడు. శరీరం మొత్తం బాణాలతో గుచ్చబడి ఉంది. ఆ సమయంలో శ్రీకృష్ణుడు ఆయన దగ్గరకు వస్తాడు. అప్పుడు భీష్ముడు బాధతో అడుగుతాడు, కృష్ణ, నేను గత 10 జన్మలుగా ఎలాంటి పాపం చేయలేదని నాకు తెలుసు. మరి ఈ జన్మలో నాకు ఎందుకు ఇంత భయంకరమైన అవస్థ వచ్చింది? అప్పుడు శ్రీకృష్ణుడు మృదువుగా చెబుతాడు, పితామహా, మీరు 10 జన్మలుగా పాపం చేయలేదు, అది నిజమే. ఈ జన్మలో కూడా మీరు జాగ్రత్తగా జీవించారు. కాని ఒకరోజు మీరు తెలియక ఒక పామును తొక్కారు. బాధతో దానిని ఎత్తి చెట్లలోకి విసిరేశారు. ఆ పాము వెళ్లి ముల్లుల పొదలో పడింది. బయటపడాలని ప్రయత్నిస్తే మరిన్ని ముళ్ళు దాని శరీరంలో గుచ్చుకున్నాయి. నొప్పితో అది ఏడుస్తూ ఇలా కోరుకుంది, నాకు ఈ కష్టం ఇచ్చినవాడు కూడా ఇలాగే ముళ్ల మీద పడాలని. కాని మీరు పాపి కాదు కాబట్టి ఆ శాపం వెంటనే పనిచేయలేదు. భీష్ముడు అడుగుతాడు, అయితే ఇప్పుడు ఎందుకు వచ్చింది కృష్ణా? అప్పుడు కృష్ణుడు అంటాడు, ద్రౌపది వస్త్రాపహరణం సమయంలో మీరు చూస్తూ మౌనంగా ఉన్నారు. ఆ మౌనం వల్లే ఆ పాత శాపానికి ఇప్పుడు ఫలం వచ్చింది. అందుకే మీరు అంపశయ్య మీద ఉన్నారు. ఇది విని భీష్ముడు కళ్లలో నీళ్లు పెట్టుకుని ధర్మం ఎంత సూక్ష్మమో అర్థం చేసుకుంటాడు.